వందనములండి. దేవుని మహాకృపను బట్టి ఈ 7 డే ప్రేయర్ ఛాలెంజ్ ఫర్ ఎగ్జామ్స్లో భాగంగా 4వ రోజు ప్రార్థన చేసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన కృపకై దేవుడికి మహిమ కలుగును గాక. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. మనం నమ్మకంగా ప్రార్థన చేస్తే దీవెన తప్పకుండా మనకు మెండుగా కలుగుతుంది. నువ్వు ఎగ్జామ్స్ రాస్తున్న విషయంలో భక్తి కలిగి నమ్మకంగా ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా కార్యాన్ని నీ పట్ల జరిగిస్తారు. లేదా నీ బిడ్డల గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నీ బంధువుల గురించి నీ ప్రార్థన చేస్తున్నావా, నీ స్నేహితుల గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా, లేదా అందరూ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నీ ప్రార్థనలో నమ్మకం ఉండాలి. దేవుడిని అడుగుతున్నావు కాబట్టి దేవుడు తప్పకుండా నీకు ఆ కార్యాన్ని అనుగ్రహిస్తారని నమ్మకంతో ప్రార్థన చేయి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుట అనునదే అని 1 యోహాను 5:14 మాట్లాడుతున్నారు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమిటంటే ఆయన నామంలో మనం ఏం అడిగినా దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి పట్టుదలతో ప్రార్థన చేద్దాం. బిడ్డలందరికీ తెలివిని జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించేలాగా, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు దేవుడు శక్తిని జ్ఞానంతో నింపేలాగా మనందరం కూడా నమ్మకంగా ప్రార్థన చేద్దాం. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలవు. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం 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 స్తుతి. మహోన్నతుడా, సర్వోన్నతుడ రాజా, మీకు వందనాలు 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మీ దయని బట్టి, మీ కృపను బట్టి, నేను మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరి నిమిత్తము మేము ఇలా ప్రార్థన చేయడానికి నేను ఈ మంచి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించిన దేవా, మీకే స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు వందనాలు వందనాలు. ఉన్నవాడా అనువాడా మీకు స్తోత్రాలు. అడిగిడి ఏ బడిని మీరు మాట్లాడుతున్న దేవా, మీకు స్తోత్రం స్తోత్రం. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నదని నన్ను అడుగుడి అని మీరు సెలవిస్తున్నారు ప్రభా. ఇది ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డ నిమిత్తము మేము మీ ఎదుటనైనా దేవా స్తోత్రం విజ్ఞాపన చేయడానికినైనా మా ప్రార్థనలను నేను మీ పాదాల చెంతనైనా చేర్చడానికి నేను ఇట్టి రీతిగా కూడికినైనా మేమందరం ప్రార్థన చేయడానికి నేను మీరు ఇచ్చిన కృపకై మీకే స్తోత్రం 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 అయ్యా. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరు చొప్పున నేను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన జ్ఞానాన్ని, తెలివిని నేను మీరు అనుగ్రహించండి తండ్రి. రాస్తున్న సమయంలో నేను ఎటువంటి టెన్షన్కి, ఒత్తిడికి లోను కాకుండా దేవా మీకు వందనాలు వందనాలు స్తోత్రాలయ్యా. మీ చిత్తంలో బిడ్డలు ఉండినట్లు మీరు సహాయం చేయండి. మంచి ఆరోగ్యం కూడా దయచేయండి అయ్యా. ఎటువంటి టెన్షన్లకు, నేను డిప్రెషన్లకు లోను కాకుండా ఆరోగ్యవంతులుగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. ఎటువంటి తలనొప్పులు, ఇబ్బందులు ఏమి లేకుండా నైనా దేవాస్తోత్రం మంచి ఆరోగ్యం బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. బిడ్డలు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు రాకపోకుండా ఎందుకు తోడుగా ఉండండి. మీ కృపను అనుగ్రహించండి అయ్యా. తండ్రి స్తోత్రం. మిమ్మల్ని ఆధారంగా చేసుకుని నైనా బిడ్డల నిమిత్తం నేను మిమ్మల్ని నేను అడుగుతుండగా అద్భుతమైన కార్యాన్ని నేను ప్రతి బిడ్డ పట్ల నేను మీరు జరిగించండి. ఎగ్జామ్ హాల్లోనైనా ప్రశ్నాపత్రం చూడగానే తెలివితోని, జ్ఞానంతోని నింపబడి ఆ ప్రశ్నాపత్రంనైనా దేవాస్తోత్రం స్తోత్రం స్తోత్రం తగిన జవాబులతో నింపడానికి ప్రతి బిడ్డకి మీ శక్తిని అనుగ్రహించండి అయ్యా. లెక్కలేనని వందనాలు 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 స్తోత్రాలయ్యా. తండ్రి మీకు వందనాలు వందనాలు. బిడ్డలందరూ నిజాయితీగా, యథార్థతగానైనా ఎగ్జామ్స్ రాసినట్లు మీరు సహాయం చేయండి. ఇంకా ఎగ్జామ్కి మధ్యలోనైనా దేవా మీకు స్తోత్రాలయ్యా. సెలవు ప్రకటించబడినప్పుడు బిడ్డలందరూ శ్రద్ధ కలిగినని ఈ సెలవుల్లో చదువుకోవడానికి కూడా నేను మీరు సహాయం చేయండి అయ్యా. వారు చదువుతున్నప్పుడు నైనా దేవా మీ ఆత్మను తోడుగా ఉంచినైనా చదువులోనైనా దేవా మీకు స్తోత్రం స్తోత్రం. వారు నేను విజయాన్ని సాధించినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి బిడ్డకి శక్తిని అనుగ్రహించండి అయ్యా. ఇంకో నేను ఎలాగైనా ఈ ఎగ్జామ్స్ రాసి మంచి ఫలాన్ని నేను పొందుకోవాలని, నేను పట్టుదల కలిగి ప్రార్థన చేయాలనే గొప్ప ఆలోచన ప్రతి బిడ్డలో నేను మీరు పెట్టండి. మంచిగా ఎగ్జామ్స్ రాయడానికి నేను మీ కృపను అనుగ్రహించండి అయ్యా. ఓ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో వారు ఉండినట్లు మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. మీకు వందనాలు వందనాలు వందనాలు. తెలివిచ్చే దేవుడు మీరే ప్రభా, జ్ఞానం ఇచ్చే దేవుడు మీరే కదా ప్రభా. మీ యొద్దనైనా జ్ఞానమునైనా గుప్త నిధులుగా ఉన్నది కదా ప్రభా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు రాస్తుండగా అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి తండ్రి. ఇది మొదలుకునైనా దేవా స్తోత్రం 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 స్తోత్రం. ఎవరి బిడ్డలందరి పట్ల అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి.
చక్కగా చదువుకోవడానికినైనా మీరే సహాయం చేయండి. వారికి కావాల్సిననైనా దేవా స్తోత్రం ప్రతి అవసరతను కూడా యేసు నామములో తీర్చండి. తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి ఒత్తిడికి నైనా గురి కాకుండానట్లు మీరు సహాయం చేయండి. బిడ్డలను దింపడానికి వెళ్తున్నప్పుడు వారి ప్రయాణాల కాపుదలు అనుగ్రహించండి అయ్యా. మీకు స్తోత్రాలు. ఎండ దెబ్బనైనా ఎవరికి తగలకుండానట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని, ప్రతి ఒక్కరు ఇంకా మీ మీద నమ్మకంతో, మీ యందునైనా నమ్మకంతోనైనా ఉండి నేను ప్రార్థన చేసుకుని ఎగ్జామ్స్ రాయడానికి మీరు సహాయం చేయండి. నమ్మకంగా ఉన్నవారికి నేను మెండైన దీవెనలు మీరు అనుగ్రహిస్తారు కదా ప్రభువా. సర్వ శరీరులకు దేవుడి నుండి నేను అని మీరు మాట్లాడుతున్నారు. ఈ ప్రార్థన వెంటనే ఏ బిడ్డైనా కానీ నైనా స్తోత్రం 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 వారు ప్రార్థన చేసుకోవడానికి వారికి మనసు నింపండి ప్రభా. బిడ్డల ప్రార్థన చేయించుండగా వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాన్ని నేను మీరు జరిగించి ఎగ్జామ్స్ బాగా రాయడానికి నేను మీరు కృపను అనుగ్రహించండి. మంచి ర్యాంకులతోనైనా పాస్ అవ్వడానికి, ఈ ర్యాంకులను బట్టినైనా మళ్ళీ ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడానికైనా, మెడిసిన్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడానికైనా, వారి దేవస్తోత్రంనైనా ఏ రంగంలో జాయిన్ అయినా వారినైనా మీ యందు భయభక్తులతో జీవించినట్లు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండినట్లు మీరు సహాయం చేయండి. ఎందరో కామెంట్ రూపంలోనైనా దేవస్తోత్రంనైనా మీకు వందనాలు వారి బిడ్డల గురించినైనా ప్రార్థన అవసరతలు కోరి ఉంటున్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నేను హైదరాబాద్ నుంచి జాయిల్నైనా వారి అమ్మగారు తండ్రి మీకు స్తోత్రాలయ్యా. ప్రార్థన చేయండి. మా కుమారుడు మంచి ర్యాంక్ రావాలని నైనా దేవా స్తోత్రం ఎదుటనైనా ప్రార్థన విజ్ఞాపనలు పెడుతుండగా ఆ జాయిన్ జ్ఞాపకం చేసుకుని తండ్రి మంచిగా తెలివి జ్ఞానం నింపినైనా మంచి ర్యాంక్ రావడానికి కూడా మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. సంతోషాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సంతోష్ కూడా నైనా మంచిగా ఎగ్జామ్ రాయినట్లు మీరు సహాయం చేయండి. ప్రార్థన అవసరత కోరిన వారి తండ్రి గారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సైన్ జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ ఎగ్జామ్ రాస్తుండగా మీరు కాపుదల కృపాన్ని గ్రహించండి అయ్యా. ఇంకా ఎందరైతే నేను దేవస్తోత్రం ప్రార్థన అవసరత కోరి ఉన్నారో వారందరినీ కూడా నేను మీ పాదాలు చెంత ఉంచుతున్నాం తండ్రి. ప్రార్థన మీద నమ్మకంగా ఎవరైతే ఇంకా ప్రార్థన చేసుకుంటున్నారో వారు కృపాన్ని గ్రహించండి. మంచిగా రాయడానికి మీరు సహాయం చేయండి. ప్రతి బిడ్డలు నమ్మకంగా నేను మీ యందు భయభక్తులతో నేను జీవించినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఉండి ఎగ్జామ్స్ రాయడానికి కూడా మీరు సహాయం చేస్తారని, రాస్తున్న ప్రతి బిడ్డలకి తెలివిని జ్ఞానాన్ని మీరు అనుగ్రహిస్తారని, ప్రతి ఒక్కరిని మీరే పట్టించుకుంటారని, అందరి జీవితంలో అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని, ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డని మీ పాదాలకు అప్పచెప్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. పరిపూర్ణంగా ఈ ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు తప్పకుండా మీ పట్ల మీ ఎగ్జామ్స్ పట్ల దేవుడు కృపను అనుగ్రహిస్తారు. అదేవిధంగా ఎవరైనా ఇంకా ఎగ్జామ్స్ రాస్తుంటే కామెంట్ రూపంలో మీ పేర్లు తెలియజేయండి. మీ నిమిత్తం కూడా మేము ప్రార్థన చేయిస్తాం. హైదరాబాద్ నుంచి మరి జాయల్, గద్దెనపల్లి నుంచి శాంత్ కుమార్ గారు, సంతోష్ కుమార్ గారు, ఇంకా చాలామంది ప్రార్థన అవసరత కోరి ఉన్నారు. వారందరి గురించి కూడా మేము ప్రార్థన చేసి ఉన్నాము. మీరందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి ఒక్కరు కూడా నమ్మకంగా ప్రార్థన చేసుకోండి. దేవుడు మా పట్ల అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తారన్న ఆశతో ప్రార్థన చేసి ఎగ్జామ్స్ రాయండి. దేవుడు తప్పకుండా మీకు తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు.